హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే అని చెప్పేసి షాపింగ్కి అయితే బయటికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. సో దీనికి ముందే నేను ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేద్దామని చెప్పేసి కార్డ్, పసుపు అండ్ ఇది మిక్స్డ్ పౌడర్, శనగపిండి అండ్ హనీ అండ్ రోజ్ వాటర్ అయితే మిక్స్ అయితే చేసుకుంటున్నాను. సో మిక్స్ అయితే చేసుకున్న తర్వాత ఫేస్కి అప్లై చేసుకుని 20 to 30 minutes అయితే ఉండించుకుంటాను. సో 20 to 30 minutes ఉండించుకున్న తర్వాత ఇది వాటర్తో అయితే డైరెక్ట్ వాష్ అయితే చేసేసుకోవచ్చు. వాష్ చేసుకున్నాక ఫేస్ అయితే చాలా గ్లోగా అయితే ఉంటుంది. సో రెడీ అయిపోయి నేనైతే మెట్రోకి అయితే స్టార్ట్ అయితే అయ్యాను. మా కంపెనీ నుంచి అయితే మెట్రో 1/2 kilometer అయితే ఉంటుంది. అండ్ మా పీజీ నుంచి అయితే 1 kilometer అయితే ఉంటుంది మెట్రో స్టేషన్. అండ్ బస్ స్టేషన్, మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గర, మాకు బై వాకింగ్ డిస్టెన్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ చాలా పెద్ద కంపెనీస్. క్వాల్కమ్ అయితే చాలా అంటే చాలా పెద్ద కంపెనీ. అండ్ క్యాప్జెమినీ కూడా ఇక్కడ చాలా పెద్ద కంపెనీ అన్నమాట. ఈ ఏరియాలో విజాన్ ఇవన్నీ చాలా కంపెనీస్ అయితే ఉంటాయి. వీకెండ్ కాబట్టి చాలా ఖాళీగా ఉంది. వీక్ డేస్ అయితే చాలా రష్గా అయితే ఉంటుంది ఏరియా అంతాని. సో ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే మెట్రో స్టేషను, రైట్కి తిరిగితే మనకి బస్ స్టేషను. సో సిటీలో బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మెట్రో ఉంటే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనాని. ఇది నేను ఉన్న ఏరియాలో మెట్రో స్టేషన్. మనకి మెట్రో స్టేషన్ ఎంట్రన్స్ అయితే ఎలాగైతే ఉంటుంది, ప్రతి మెట్రో స్టేషన్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇది డ్రాపింగ్ పాయింట్, పికప్ పాయింట్ అన్నమాట. ర్యాపిడో అండ్ ఊబర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆటోస్ అండ్ బైక్స్ ఇవన్నీ డ్రాపింగ్ పాయింట్ అండ్ పికప్ పాయింట్ అన్నమాట. స్టార్టింగ్ మనం మెట్రోలో బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్కలేటర్. మనం ఎంత లగేజ్ పట్టుకెళ్ళినా కూడా ఈజీగా స్టెప్స్ అయితే ఎక్కక్కర్లేదు. సో ఎక్స్కలేటర్ ద్వారా పైకి అయితే వెళ్ళిపోవచ్చు మనము. ఇది స్టార్టింగ్ లో మనం టికెట్ అది తీసుకోవాలన్నా చెకింగ్ ఇదన్నీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ లో మెట్రో స్టేషన్ పైన అయితే ఎలాగైతే ఉంటుంది. మెట్రో రావడానికి ఇంకా 5 minutes అయితే పడుతుంది అన్నమాట. వెయిట్ అయితే చేయాలి 5 minutes వరకుని. మనకి మెట్రోకి 10 minutes అయితే టైం అయితే ఉంటుంది. సో గ్రీన్ లైన్ మెట్రో అన్నది వచ్చింది బెంగళూరులో. పర్పుల్ అండ్ గ్రీన్ లైన్ మెట్రో అని చెప్పేసి 2 ఉంటాయి. మేము ఉన్నది అయితే పర్పుల్ ఏరియా అన్నమాట. ఏ మెట్రో వచ్చినా ఎక్కొచ్చు, ప్రాబ్లం ఏముండదు. సో ఇక్కడ నుంచి అయితే మన ఫినిక్స్ మాల్ వెళ్ళడానికి మెట్రోకి మనకి 8 to 10 minutes అయితే పడుతుంది మెట్రో నుంచి అయితే అని. సో ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇదంతా మెట్రో చూడండి, వెళ్ళినప్పుడు అది మంచి బలగైతే అనిపిస్తుంది. పైనుంచి అది వెళ్తున్నప్పుడు అది ఆ ట్రీస్ అవన్నీ అయితేనే. కంపెనీస్ కూడా చాలా కంపెనీస్ కనబడతాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ తోని. ఇది విఆర్ మాల్. ఎంట్రన్స్ అయితే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ చాలా అంటే చాలా స్టోర్స్ ఉంటాయి. రియో, కల్ట్, వెస్ట్ సైడ్, H&M, జూడియో, ఇంకా బయట కూడా మనకి చాలా స్టాల్స్ ఉంటాయి. అండ్ క్లాతింగ్ లోని అండ్ ఇయర్ రింగ్స్, బ్రాస్లైట్స్ ఇవన్నీ చాలా స్టాల్స్ అయితే ఉంటాయి. అండ్ బయట అయితే కూర్చోడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. గాలి అది చాలా బాగా వేస్తుంది అన్నమాట. కూర్చోడానికి సిట్టింగ్ ఏరియా అది చూడండి ఎంత బాగుందో. ఫొటోస్ కూడా చాలా బాగుంటుంది విఆర్ మాల్ బయట. మనకి బయట ఫుడ్ కోర్ట్స్ కూడా మనకి చాలా అయితే ఉంటాయి విఆర్ మాల్ బయట. అయితే మన స్టార్టింగ్ ఎంట్రన్స్. సో చూడడానికి అయితే చాలా బాగుంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ అయితే మినీసో, లూలు మాల్, స్టార్ బక్స్, రియో చాలా స్టోర్స్ అయితే ఉంటాయి. లూలు మాల్ వాడైతే ఆఫర్ అయితే పెట్టాడు. చాలా మంది బయట ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆఫర్స్ అన్నమాట. సో మేము డైరెక్ట్గా అయితే మాకు లూలుతో పని అయితే లేదు. సో మేము డైరెక్ట్గా వెస్ట్ సైడ్ ఆర్ జూడియో ఈ షాపింగ్ అయితే చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాము. ఫస్ట్ మనకి స్టార్టింగ్లో వెస్ట్ సైడ్ అన్నది అయితే ఉంటుంది. సో వెస్ట్ సైడ్లో ఏమైనా కలెక్షన్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయైతే చూద్దామని చెప్పేసి లోపలికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ మనకి స్టార్టింగ్ వెస్ట్ సైడ్ అయితే ఉంటుంది. సో వెస్ట్ సైడ్ లో చాలా అంటే చాలా కలెక్షన్ అయితే బాగుంది. విఆర్ మాల్ లో వెస్ట్ సైడ్ అయితే 2 floors అయితే ఉంటది. కింద ఫ్లోర్ వచ్చేసి వెస్టర్న్ వేర్ గర్ల్స్ కి అండ్ కిడ్స్ వేర్ అండ్ ఇయర్ రింగ్స్, బ్యాగ్స్ ఇవన్నీ ఎక్కువగా గర్ల్స్ సంబంధించి అయితే ఉంటది. అండ్ టాప్ ఫ్లోర్ వచ్చేసి ట్రెడిషనల్ వేర్ అండ్ హోమ్ డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. జెంట్స్ వేర్, ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. సో ఏదో ఒక పేరు తీసుకుందామని చెప్పి చూస్తున్నాను. బ్రాస్లెట్స్ ఇవన్నీ చాలా అయితే చాలా బాగుంటుంది. ఈ బ్యాగ్ కూడా చాలా బాగుంది కదా, 600 ప్రైస్. అండ్ స్లిప్పర్స్ వచ్చేసి 1500 అలాగైతే ఉన్నాయి కాస్ట్. సో పర్లేదు, రీజనబుల్ గానే ఉన్నాయి. తర్వాత టాప్ ఫ్లోర్ కి అయితే వెళ్తున్నాం. చెప్పాను కదా ట్రెడిషనల్ వేర్, హోమ్ డెకరేషన్ ఐటమ్స్, జెంట్స్ వేర్ ఇవన్నీ అయితే ఉంటాయని. సో టాప్ ఫ్లోర్ లో ట్రెడిషనల్ వేర్ అంటే చాలా బాగుంటాయి వెస్ట్ సైడ్ లో అయితేని. సో ప్రైజెస్ కూడా మరి అలాగే, కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటది. సో బ్రాండెడ్ కూడా చాలా అంటే చాలా బాగుంటది. క్లాత్ క్వాలిటీ అయినా ఏమైనా టాప్
2500 అన్నమాట. ఓన్లీ టాప్ ఒకటే. చాలా అంటే చాలా బాగుంది. బట్ ఏంటంటే ఆఫర్ అయితే లేదు. క్వాలిటీ అయితే బాగుంది కానీ బట్ అయితే ఆఫర్ అయితే లేదు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో టాప్ అయినా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదంతా జెంట్స్ కలెక్షన్ అన్నమాట. స్లిప్పర్స్ ఇవన్నీ షూస్ ఇవన్నీ అన్ని హోమ్ డెకరేషన్ ఐటమ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. వెస్ట్ సైడ్ లో హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అదిని నైకియాలో ఎలాగుంటాయో వెస్ట్ సైడ్ లో కూడా అలాగుంటాయి. సో చాలా అంటే చాలా బాగుంటాయి డెకరేషన్ ఐటమ్స్. ఇవన్నీ వుడ్ కి సంబంధించింది అన్నమాట. సో ఫ్లవర్ వైజ్ ఇవన్నీని. సో ఈ టాప్ అంటే నాకు చాలా బాగా నచ్చింది, వైట్ టాప్. సో ఎక్కడ నాకు మిర్రర్ చూసినా ఫొటోసే గుర్తొస్తాయి. సో ఈజీగా ఫోటో తీసుకుంటాను నేను. ఇక్కడ చూడండి డెకరేషన్ ఐటమ్స్ బుద్ధాస్ ఇవన్నీ ఎంత బాగున్నాయో. హోమ్ డెకరేషన్ ఐటమ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి వెస్ట్ సైడ్ లో. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది. నాకు లిఫ్ట్ చూస్తుంటే చిన్నప్పుడు మూవీస్ లో చూడండి లిఫ్ట్ లోంచి వెళ్ళడం కిందకి రావడం ఎలా కనబడతారో జనాలు, సేమ్ నాకు ఈ లిఫ్ట్ నేను ఎప్పుడైనా ఎక్కుతానా అని చెప్పి అనిపించి సేమ్ ఇక్కడ లిఫ్ట్ కూడా అలాగ ఉంటుంది మాల్స్ లోని. ఫైనల్ గా నేను లిఫ్ట్ అయితే ఎక్కాను. స్టార్ బక్స్ ఇవన్నీ అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఉంటది. లూలు మాల్ ఇవన్నీని. అలాగా వెస్ట్ సైడ్ నుంచి అయితే బయటకి అయితే వచ్చేసి కొద్దిసేపు అయితే బయట అయితే చూసాము. నెక్స్ట్ జూడియోకి అయితే వెళ్ళాము. జూడియోలో నాకు స్లిప్పర్స్ చాలా బాగా నచ్చినాయి. ప్రైస్ వచ్చేసి 400 అలాగైతే పడింది. సో పీజీలో నడవడానికి అది బాగుంటుంది కదా అని చెప్పేసి స్లిప్పర్స్ అయితే తీసుకున్నాను. సో ఈరోజు సండే ఈవినింగ్ కాదు. సో మాల్ అంతా ఫుల్ రష్గా ఉంది. ఎవ్రీ స్టోర్లో జనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. విఆర్ మాల్లో అయితే చూడండి ఎలాగున్నారు. బయట ఎలాగున్నారు, లోపల కూడా చాలా అంటే చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు వెస్ట్ సైడ్లో. కానీ జూడియోలో అయితే చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. మెయిన్ గానీ నేను కొన్ని టాప్స్ అయితే తీసుకున్నాను. సో ఈ టాప్ అయితే చాలా అంటే చాలా బాగుందని కంఫర్ట్ గా కూడా కాటన్ పైన ఉన్నదంతే ఎంబ్రాయిడర్ వర్క్ అన్నమాట. చాలా కంఫర్ట్ గా ఉంది. ఇది కూడా అంతే సేమ్ పింక్ కలర్. సో వైట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. టాప్ కూడా రీజనబుల్ ప్రైస్ కూడా. అండ్ ఇంకోటి ఆరెంజ్ టాప్. ఇది ప్లెయిన్ టాప్ అన్నమాట. ఇది నాకు పెద్ద ఏమీ నచ్చలేదు. జస్ట్ వేసుకుంటే ఎలా ఉంటదని చెప్పి చూసుకున్నాను. సో ఈ టాప్ అయితే నేను తీసుకోలేదు. జస్ట్ ట్రైల్ ఒకటైతే వేసాను. గ్రీన్ టాప్ పింక్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. కంఫర్ట్ గా కూడా ఉంది. అండ్ తిరుపతి షిరిడి ట్రిప్ ఉందని చెప్పేసి ట్రెడిషనల్ వేర్ అయితే తీసుకున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.